హాయ్ హలో అండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ బిర్యానీ ఈరోజు స్పెషల్. ఓకేనా? ఎందుకంటే ఈరోజు మా ఆవిడ బర్త్డే గురించి మా వర్కర్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి వెళ్ళానమాట. నా స్టైల్లో ఎలా చేస్తున్నాం ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే ఏమేమి వేసి ఎలా ఉంటున్నా అన్నది చూద్దాం రండి. ముందుగా ఆయిల్ పోసేసుకున్నాం, ఉల్లిపాయలు వేసుకుందాం. అబ్బా, చికెన్ 3 కేజీలు తెచ్చానుగా, ఉల్లిపాయలు ఎక్కువ పోసాను అనమాట. ఉల్లిపాయలు మగ్గిని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామని. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొంచెంసేపు తిప్పుకోవాలి, అటు ఇటు దోరగా మగ్గుతున్నాయి. పెద్ద స్టవ్ కదా, చిన్న స్టవ్ మీద అవ్వదని చెప్పని బిర్యానీ కర్రీ తొందరగా అవ్వదని ఇప్పటికే లేట్ అయిపోతుంది. లేట్గా మొదలెట్టాం. సాల్ట్ వేసుకున్నాం. నేను ప్రతి కూరలో ముందుగా సాల్ట్ వేసేస్తాను కదా, ఇందులో కూడా అలాగే 3 స్పూన్లు అయితే వేసాను. తర్వాత తగ్గితే లాస్ట్లో చూసుకోవచ్చు. తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎక్కువ వేసుకోకూడదు. మంట కరెక్ట్గా తగులుతుంది, పెద్ద పొయ్యి కదా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. కొంచెంసేపు ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అయిపోద్ది. ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయండి. 5 నిమిషాలు కూడా పట్టలేదు. అదిగో మంట కొంచెం గట్టిగా తగులుతున్నట్టుంది, చాలా స్పీడ్గా అయిపోద్ది. మంట కొంచెం తగ్గిద్దాం. అది ఆ మంట అయితే సరిపోద్ది, ఎందుకంటే ఎక్కువ నాసం, ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోతుంది. ఉల్లిపాయలు అయితే దోరగా వేగినాయి. ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం. ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చికెను వేసుకున్నాం కదా, కదుపుకున్నాం. బిర్యానీలోకి ఎగురికలు కాకుండా గ్రేవీలాగా ఉండాలి, కొంచెం పులుసులాగా. గ్రేవీ లేకపోతే మరి తింటాక బాగోదు కదా. చికెన్ వేసుకున్నాం కదా, చికెన్తో పాటు టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఓకేనా? టమాటాలు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే మంట స్పీడ్గా తగులుతుంది కదా, ఆటోమేటిక్గా మగ్గిపోద్ది. ఇప్పుడైతే ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకొని ఇంకో స్పూన్ వేసుకుందాం. పసుపు వేసుకొని తిప్పేసి కలిపేసుకొని బాగా మూత పెట్టుకుంటే అంతమాటలు చిన్న గిన్నెల్లో ఉండి ఇరుకిరుగ్గా ఉండటం వల్ల ఒకసారి పెద్ద దాంట్లో ఉంటే బాగుంది. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందామండి. బాగా ఉత్తపత్తులు ఆడిపోతుంది. అది చూసారా, అడుగంటకుండా ఎలాగా మగ్గుతుందో. వాటర్ పైకి వచ్చింది, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. చెప్పాను కదా 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా అవ్వలేదు. ఇది బాయిలర్ కదా, ఇదే నాటుకోడు కాదు కదా. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం, ముందుగా నూరించుకున్నది. ఎందుకంటే ఇందులో మగ్గాలి. 2 స్పూన్ సరిపోద్ది. దీన్ని చికెన్లో బాగా అల్లం పేస్ట్ మొత్తం మగ్గేంత వరకు కొంచెంసేపు ఉండాలన్నమాట. స్పీడ్గానే అయిపోద్ది. టమాటా కూడా మగ్గిపోయింది చూసారా. ఇలాగా తిప్పుకుంటే అబ్బా, చికెన్ అయితే మగ్గిపోయినట్టేనండి. అల్లం పేస్ట్ కూడా బాగా ఇందులో కలిసిపోయింది. కారం వేసుకుందాం. 1 2 3 4 5 స్పూన్లు కారం వేసుకున్నాం కదండి.
కలిపేసుకున్నాం, లేదంటే అడుగంటే వస్తుంది. అయ్యో చూసారా, మంట గట్టుగా తగులుతాం వల్ల ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాగా కలిపేసుకొని ఒక లీటర్ నీళ్ళు పోసుకుంటే ఆటోమేటిక్గా మగ్గిపోద్ది అనమాట. లాస్ట్లో కొంచెం పులుసులాగా ఉండాలి కదా. ఓకేనా, వాటర్ పోసుకుందామండి. పుదీనా కూడా కొంచెం వేస్తున్నానండి. పుదీనా వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే, ఎందుకంటే బిర్యానీలో కదా, బిర్యానీలో గ్రేవీ కదా, అది కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాం కదా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. దింపే ముందు గరం మసాలా వేసుకోవచ్చు. ఓకేనా, చూద్దామండి మగ్గిపోయిందేమో. జీడిపప్పు మిక్సీలో ఆడింది ఇప్పుడు వేయాలి. మళ్ళీ గ్రేవీ కింద ఉండాలి కదా, గ్రేవీ లేకపోతే బాగోదు కదా. ఇది జీడిపప్పు మిక్సీలో ఆడుకున్నది అనమాట. ఇది కొంచెం నీళ్ళు పోద్దాం దీంట్లో. ఇది ఎందుకంటే కొంచెం గ్రేవీ కింద ఉంటే బాగుంటుంది అన్నాను కదా. నీళ్ళు కానీ ఇలా జీడిపప్పు మొత్తం మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ బాగా ఘాటు కూడా అనిపించదు. ఓకేనా, ఒక్క 5 నిమిషాల్లో గరం మసాలా వేసుకొని దింపేయచ్చు. ఇంకా ఇప్పుడు ఈ జీడిపప్పు మిక్సీలో పట్టుకొని వేసాం కదా, ఇది పచ్చివాసన పోయేంతవరకు మగ్గితే చాలు, అయిపోయినట్టే. ఈ 5 నిమిషాలు ఇలాగ తిప్పుకుంటే అడుగంటకుండా ఉంటుంది, లేదా అడుగంటే అవుతుంది. మాడకుండా ఉండాలి కదా. బిర్యానీలో కొంచెం గ్రేవీలాగా పులుసు కింద ఉండాలి. ఎగిరి కింద పెట్టామనుకో తింటాకే ఉండదు, ముక్కలు తప్ప. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి. మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ. ఓకేనా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు. అబ్బా, గరిటె చిన్నదైపోయింది, స్టవ్ను గిన్నె పెద్ద అయిపోయింది, గరిటె ఏమో తిప్పుదాకా చిన్నదైపోయింది, కాలిపోతుంది. ఇంకైతే గరం మసాలా వేసుకొని దింపేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే గరం మసాలా వేసేస్తాను. ముందుగా ఎప్పుడు రెగ్యులర్గా చెప్తాను, ఇంకా అదే గరం మసాలా వేసుకొని దింపేసుకోవచ్చు. సరిపోద్ది, ఎక్కువ వేయకూడదు. కట్టేసుకోవచ్చు, అయిపోయినట్టే. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి కట్టేసుకోవచ్చు. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇస్తానండి, ఇంకా కట్టేస్తాను, ఇంకా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బిర్యానీ పెట్టాలి, ఎందుకంటే చీకటి పడిపోతుంది, లైటింగ్ కూడా ఆందో. స్పీడ్గా బిర్యానీ కూడా అయిపోతే మంచిది. ఓకేనా, నెక్స్ట్ బిర్యానీ తయారు చేద్దాం, ఎలాగన్నా చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.